టాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో కాస్ట్యూమ్ డిజైనర్ గా, నిర్మాతగా, డైరెక్టర్ గా తన మల్టీ టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది రేణు దేశాయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణు తన పిల్లల ఆద్య, అకీరా నందన్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పరోక్షంగా పవన్ కళ్యాణ్ రాజకీయ వారసులపై క్లారిటీ ఇచ్చింది. రేణు దేశాయ్ మొదటి మోడల్ గా కెరియర్ ప్రారంభించి తెలుగు ప్రేక్షకులకు బద్రీ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. తర్వాత జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. సినిమాల విజయంతో వీరి జంట రియల్ లైఫ్ లో కూడా దగ్గరైంది. మొదలైన బంధం చివరికి వివాహంతో ఒకటయ్యారు. వీరికి 2 పిల్లలు, అకీరా నందన్, ఆద్య. కానీ కొంతకాలం తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. విడాకుల తర్వాత రేణు దేశాయ్ సినిమాల నుంచి దూరమై కాస్ట్యూమ్ డిజైనర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ వంటి విభిన్న రంగాలలో మల్టీ టాలెంట్ గా రాణిస్తుంది. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ 2023లో టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరో సినిమాకు సైన్ చేయకపోయినా సామాజిక సేన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. అయితే తాను ఆధ్యాత్మికం దశగా అడుగులు వేస్తున్నానని, మరికొన్ని రోజుల్లో తాను సన్యాసం తీసుకోవాలని భావిస్తున్నానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ లోనే కాదు, సినీ ప్రేమికులను కూడా షాక్ కు గురి చేస్తున్నాయి. ఇటీవల రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో తన పిల్లలు ఆద్య, అకీరా నందన్ గురించి ఓపెన్ గా మాట్లాడింది. నేను పిల్లలపై ఎప్పుడూ ఒత్తిడి చేయను. వారు నచ్చిన మార్గంలో ముందుకు సాగాలని ఎప్పుడూ ప్రోత్సహిస్తాను. పిల్లల్ని స్వేచ్ఛగా ఎదగనివ్వాలని చెప్పింది. ఆమె మరో ఆసక్తికర విషయాన్ని చెబుతూ, పిల్లల్లో సంగీతంపై ఆసక్తి పెరగాలని ఇంటికి పియానో తెప్పించాను, మాస్టర్ పెట్టించుకున్నాను. నేను నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత వారిద్దరు కూడా ఆసక్తి చూపించి నేర్చుకోవడం మొదలు పెట్టారు. అలా పిల్లలు సంగీతాన్ని ఆసక్తికరంగా నేర్చుకున్నారని చెప్పింది. అకీరా నందన్ విషయానికి ఇప్పటికే స్టార్ లెవెల్ క్రేజ్ సంపాదించాడు. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అకీరా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరా కెమెరా ముందు కాకుండా కెమెరా వెనక తన ప్రతిభను చూపించాడు. షార్ట్ ఫిలిమ్స్ కి అకీరా నందన్ సంగీతం అందిస్తున్నారు. ఇది కేవలం హబీనే కాకుండా ఒక ప్రమోషనల్ మ్యూజిక్ డైరెక్టర్ లా అకీరా బాణీలు అందిస్తున్నారు. అకీరా నందన్ కు చిన్నప్పటి నుంచే పియానో, గిటార్ వంటి వాయిద్యాలు నేర్చుకుంటున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ మూవీతో అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వొచ్చని చాలా మంది భావిస్తారు. కానీ ఆ ఆశలు ఫలించలేదు. మరి తెరపై హీరోగా ఎప్పుడు కనిపించనున్నారో వేచి చూడాలి. ఆద్య సినిమాలలోకి ప్రజాసేవ దిశగా వెళ్తుంది. ఇంటర్వ్యూలో ముఖ్యంగా రేణు దేశాయ్ చేసిన ఓ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య భవిష్యత్తు గురించి ప్రశ్నించగా రేణు దేశాయ్ ఇలా సమాధానం ఇచ్చింది. ఆద్య సినిమాల్లోకి నాకు గాని ఆమెకు గాని సినిమా మీద ఆసక్తి లేదు. ఆమె పబ్లిక్ సర్వీస్ వైపు వెళ్తుంది. చిన్న వయసులోనే ప్రజాసేవ, సామాజిక ఉపయోగపడే పనులపై ఆసక్తి చూపుతుంది. ఆమె జాతకంలో కూడా ప్రజాసేవకురాలుగా ఎదుగుతుంది, పబ్లిక్ సర్వెంట్ అంటూ తెలిపింది. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వైరల్ కావడంలో చర్చనీయంగా మారాయి. దీంతో నెటిజన్లు పవన్ కళ్యాణ్ రాజకీయ వారసురాలు ఆద్యానా, జనసేన ఫ్యూచర్ లీడర్ గా ఆద్య అవుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రేణు దేశాయ్ చెప్పిన ప్రజాసేవ అన్న మాటని అభిమానులు రాజకీయ కోణంలో చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న నేపథ్యం రేణు దేశాయ్ వ్యాఖ్యలు ఆసక్తిగా రేకెత్తించాయి. కొందరు అభిమానులు ఆద్య తండ్రి దారిలోనే ప్రజాసేవ చేస్తే పవన్ కళ్యాణ్ వారసురాలు అవుతుందని, ఆద్య ప్రజాసేన దిశగా వెళ్తుంది అన్న రేణు దేశాయ్ మాటలు, కొందరు అభిమానులు ఆద్య తండ్రి దారిలోనే ప్రజాసేవ చేసే పవన్ కళ్యాణ్ వారసురాలు అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఆద్య ప్రజాసేవ దిశగా వెళ్తుంది అన్న రేణు దేశాయ్ మాటలు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మరో కొత్త ఆసక్తిని రేకెత్తించారు. నిజంగా ఆద్య తండ్రి అడుగుజాడల్లోనే ప్రజాసేవలో అడుగు పెడుతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.